నామంలో మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పరిశుద్ధాత్మ కూడికలో ప్రభు తన స్వరం వినిపించి ప్రభు మనతో మాట్లాడునుగాక. కొంత సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకున్న వలనని ప్రభువుని బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ చదవబడిన వాక్యంలో మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ఉండండి. హల్లెలూయా. గమనించారా? సమాధానమును బంధము చేత. ఏ బంధం? ఈ లోకంలో రకరకాల బంధాలు ఉన్నాయి. ఏమండి? ఏ బంధాలు? ప్రేగు బంధం, స్నేహ బంధం, వివాహ బంధం, ఏమండి, బంధుమిత్రుల బంధం. ఆమేన్. అయితే ఈ బంధాలన్నీ కూడా నశించిపోయాయి, విడిపోయాయి, తొలగిపోయాయి. కానీ యేసుతో ఉన్న బంధం ఎప్పటికీ మనతో ఉంటుంది. ఆమేన్. ఎప్పటికీ విడిపోని బంధం ఏదయ్యా అంటే యేసుతో మనకుండే బంధమే. హల్లెలూయా. ఆయనతో మనకుండే బంధం ఎప్పుడు విడిపోదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం ఏ బంధం అని చూస్తున్నామండి? సమాధానమును బంధము. చెప్పండి అయ్యా, మీరేమి సాడు కూర్చున్నా? ఏ బంధం? సమాధానమును బంధం కలిగి బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును మనం కాపాడుకోవాలట. దేవుని స్తోత్రం. ఆత్మదేవుడు కలిగించే ఐక్యతను కాపాడుకోవాలండి. ఈ రోజుల్లో చాలా మంది సమాధాన బంధము చేత ఐక్యతను కాపాడుకోలేని స్థితిలో ఉంటున్నారు చాలా మంది. అయితే వాక్యం సెలవిస్తాం, ఆత్మదేవుడట సమాధానమును బంధము చేత ఐక్యతను కలిగించువాడుగా ఉన్నాడు. స్తోత్రం. ఐక్యత 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 కావాలి. ఆత్మదేవుడే ఐక్యతను కలగచేసే దేవుడు. సమాధానమైన బంధము చేత ఐక్యతను కాపాడుకోవడానికి సహాయపడేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈరోజు పాఠం ఏంటంటే ఐక్యపరచు ఆత్మ. దేవుని ఆత్మ. ఏ ఆత్మ? ఐక్యపరచు ఆత్మ. ఏ విధంగా? సమాధానమును బంధము చేత మనల్ని ఐక్యపరచు వాడు పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా ప్రభు మాటలు ఆలకిద్దాం. ఐక్యమును కాపాడుకునే విషయం ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. ఐక్యత కలిగి ఉండటం వల్ల కలిగే ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. బైబిల్లో మనం చూస్తాం. ఐక్యమును 133వ కీర్తనలో అంటాడు, ఐక్యత అనేది ఎంతో మనోహరము. 133వ కీర్తన 1 వచనంలో అంటాడు,
ఎంతో మనోహరము అన్నాడు. అది అహరోను గడ్డము మీదగా దిగజారిన సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదగా కారి అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండను. గట్టిగా చప్పులు కొడుతూ ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా. పరిమళ తైలం వలె ఉందట. అహరోను గడ్డ మీదగా దిగజారి అంటే అంగీల అంచుల వరకు. అంటే ఎప్పుడైతే నువ్వు ఐక్యత కలిగి ఉంటావో దేవుడు తల నుంచి అది పాదం దాకా నిన్ను తన అభిషేకం అనే తైలంతో నేనేం చేస్తాడైనా అభిషేకిస్తాడు అని. హల్లెలూయా. నిలువెల్లా నువ్వు ఐక్యత కలిగి ఉండాలి అని ఆయన నిలువెల్లా నిన్ను తన తైలమైన అభిషేకంతో ఆత్మతో అభిషేకిస్తాడు అని అర్థం. దాని అర్థం దేవునికి స్తోత్రం. అంతేకాదు తైలానికి పోల్చబట్టమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కింద హెర్మోను మంచు అంటాడు. చూసారా? చదవండి. సియోను కొండల మీదకి దిగివచ్చు. హెర్మోను మంచు వలె ఉండును. హెర్మోను మంచు వలె. మంచు పరిశుద్ధాత్మ అభిషేకానికి కూడా గుర్తుగా ఉంది. ఆమె మంచు. అందుకనే బైబిల్లో ఒక మాట మరో హోషేయ గ్రంథంలో అంటాడు, చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉండును అంటాడు. చెట్టుకు మంచు ఉన్నట్లు. చెట్టుకు మంచు చలికాలంలో ఏముంటది? చెట్టుకు మంచు ఉన్నట్టుగా నేను మనకి ప్రభు ఉంటాడట. హల్లెలూయా. దేవుని ఆత్మకు సూచనగా ఉంది మంచు కూడా. కాబట్టి ఐక్యత కలిగి ఉండటానికి మనం ప్రయాసపడే వారుగా ఉండాలి. ప్రియులారా, దేవుని బిడ్డలారా గమనించాలి. అయితే ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముందట? ఆశీర్వాదమును శాశ్వత జీవము అక్కడ ఉంది అని రాయబడింది. అక్కడ 133 కీర్తనలో ఏముందట? ఆశీర్వాదము శాశ్వత జీవం. ఏమంటే ఎంతమందికి ఆశీర్వాదం శాశ్వత జీవం కావాలి? హల్లెలూయా. కావాలా? మరి ఆత్మ కలిగించే ఐక్యతను మనం ఏం చేయాలి? ఇప్పుడు కాపాడుకోవాలి కదండి. ఆ ఆత్మదేవుని కలిగిన వారు ఐక్యత కలిగి ఉంటారు. ఆమేన్. ఆత్మదేవుని కలిగిన వారు ఐక్యత కలిగి ఉంటారు. ఐక్యత కలిగి ఉండడానికి అంటే వాళ్ళు శ్రద్ధ కలిగి ఐక్యతను కాపాడుకుంటారు. సమాధానంగా ఉండటానికి, అందరితో ఐక్యత కలిగి ఉండటానికి ప్రయాసపడతారు. శ్రద్ధ కలిగి, అక్కడ ఆ మాట రాయబడింది కదా ఎఫెసీ పత్రికలో, శ్రద్ధ కలిగి కాపాడుకున్నాడు. శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించొచ్చు అన్నాడు. హల్లెలూయా. ఏమండి అవేమి చూడండి, ఐక్యతను కాపాడుకోవటానికి ప్రయాసపడిన వాళ్ళు ఉన్నారా బైబిల్లో అని మనం చూడగలిగితే 3 మీకు పరిచయం చేసి రాత్రి ముగిస్తారు. నెంబర్ 1, మొట్టమొదటిగా అబ్రహాము జీవితం మనం చూడగలుగుతాము. ఆమె చూడండి, ఆదికాండ గ్రంథము 13వ అధ్యాయం. ఆదికాండ గ్రంథము 13వ అధ్యాయము 8-9 వచనాలు. కాబట్టి అబ్రహాము బంధువులకు గనుక నాకు నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. చూడండి, అబ్రహాము లోతుతో అంటున్నాడు. తన సొంత సహోదరుని కుమారుడు లోతు. ఆమె తన సొంత సహోదరుని, సొంత తమ్ముని కుమారుడు. ఎవరుంటే మాట్లాడు? లోతు అనండి. అబ్రహాముకి సొంత తమ్ముని కుమారుడు ఎవరు? లోతు కాపరులకు అవండి. అలాగే అబ్రహాము కాపరులకు, పశువుల కాపరులకి ఏమైంది? కలహం ఎదురైందంట. కలహము చెప్పండి. కలహము, గొడవ. పశువులు కాసుకోవడానికి వెళ్ళి అక్కడ ఏం చేస్తారు చెప్పండి? ఆ మేత దగ్గర, పశువులు తినే దగ్గర ఏమండి అక్కడ ఏం జరుగుతుంది? పశువులు ఆహారం, మీ పశువులు మా దాంట్లోకి వస్తున్నాయి, మా పశువులు మీ దాంట్లోకి వెళ్తున్నాయి అని చెప్పేసి అని అక్కడ కలహాలు, గొడవలు అవుతుంటే ఈ విషయం ఎవరి దాకా వచ్చింది? అబ్రహాము దాకా వచ్చింది, లోతు దాకా వచ్చింది. అయితే అబ్రహాము
సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకునే వ్యక్తి అయి ఉన్నాడు కనుక లోతుతో ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే పై వచ్చిన వాళ్ళమ్మా, మళ్ళా పై వచ్చిన మళ్ళీ ఇప్పుడు చదివితే మనము బంధువులము చదవడమ్మా. ఇదిగో లోతు, మనం ఎవరయ్యా? ఎవరు మనం? బంధువులురా, మనం బంధువులు. గనుక నాకు నీకు, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు కలహం ఉండకూడదు. ఏముండకూడదు? కలహము, గొడవ ఉండకూడదు. ఇదిగో ఈ దేశం అంతా నీ ఎదుటుంది. ఇదిగో నన్ను విడిచి వేరుగా నీ ఇష్టమైతే వెళ్ళు. ఆమేన్. నన్ను విడిచి నీకు ఇష్టమైతే వెళ్ళు. అదిగో అప్పుడు నువ్వు ఎడమ వైపు వెళ్తావా, నీ కుడి వైపు వెళ్తాను. నువ్వు కుడి వైపు వెళ్తావా, నేను ఎడమ వైపు వెళ్తాను అని చెప్పినప్పుడు లోతు ఏం చేశాడు చెప్పండి? సొదొమ గొమొర్రా అనే పట్టణాన్ని కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? అది ఎలా ఉంటుందంటే యెహోవా తోటలాగా పచ్చగా ఉంటుందట. ఈ లోకం కూడా ఎలా కనబడింది కంటికి? ఆకర్షణీయంగా, మంచి ఏమండి చెప్పండి, రంగులు, వైభవాలు, ఆకర్షణీయుడు. నాయకు చూస్తున్నారు అందరూ? బ్రదర్ చూడండి, బైబిల్ ఏది? బైబిల్ వద్దా? కంపల్సరీ బైబిల్ ఉండాలి ప్రతి వారి దగ్గర. స్తోత్రం. ప్రియులారా గమనించండి, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవటానికి అబ్రహాం ఎంత ప్రయాసపడుతున్నాడో తెలుసా అండి? ఈ విధంగా ఏమండి, నీకు నాకు కలహం ఉండకూడదు లోతు, కలహం ఉండకూడదు లోతు, నువ్వు వెళ్ళు, ఏ దేశం ఎంచుకుంటా వెళ్ళు అంటే ఆయన సొదొమ గొమొర్రాను కోరుకున్నాడు. అబ్రహాం అయితే కనానులో నివసించడానికి ఇష్టపడ్డాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అది ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునే వాళ్ళు సమాధానం అనే బంధం చేత అండి ఐక్యతను కాపాడుకుంటారు. దేవునికి స్తోత్రం. ఐక్యతను కాపాడుకుంటారు. అలా గొడవలతో అసమాధానాలతో ఉండరట. పాఠమేది ఈ రాత్రి? ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. శ్రద్ధ కలిగి, ఆమె శ్రద్ధ కలిగి కాపాడుకోవాలి ఆత్మ కలిగించే ఐక్యతను. దేవునికి మహిమ కలుగును గాక. రెండో వ్యక్తి అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కూడా మనం సమాధానమును బంధము చేత ఐక్యతను కాపాడుకునే వ్యక్తి అయి ఉన్నాడు. ఇస్సాకు కూడా. ఆమేన్. ఆదికాండ గ్రంథము 26వ అధ్యాయము అందరూ కూడా తీయండి. ఆదికాండ గ్రంథము 20వ అధ్యాయము ఎంత? 20 చదువుతారా? చూడండి. గెరారు కాపరులు, ఇస్సాకు కాపరులు. అంటే ఇందాకలేంటి మనం చెప్పుకున్నాము? అబ్రహాము కాపరులు, లోతు కాపరులకి గొడవ. ఇప్పుడు ఇక్కడ గెరారు కాపరులు, ఇస్సాకు కాపరులు. ఆమేన్. ఏమండి, ఈ గెరారు కాపరులు ఫిలిస్తీయులు వాటిని పూర్తి చేశారట. బావులు ఇస్సాకు అబ్రహాముతో వేయించిన బావులు, ఏమంటే ఇస్సాకుతో వేయించిన బావులు ఫిలిస్తీయులు వాటిని పూర్తి చేసిన సందర్భం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. అయితే ఇది 20వ వచనం మనం చూసేసరికి ఇక్కడ ఏం రాయబడిందంటే, అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఎషేకు అను పేరు పెట్టెను.
ఎషేకు అంటే జగడమాడు అని, జగడమాడుట, జగడమాడి అని అర్థం. కాబట్టి కిందకు వచ్చేసరికి విరోధము, శత్న అని పేరు పెట్టడం జరిగింది. విరోధము. ఈ విధంగా దేని పెట్టారా జరుగుతూ ఉన్న సందర్భంలో చివరికి వచ్చరికి ఈ విధంగా శత్రువులు, ఇస్సాకు తవ్వించిన బావులు, అబ్రహాం తవ్వించిన బావులు, ఫిలిస్తీన్లు ఏమండి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మూసివేస్తూ పూర్తి చేస్తూ వస్తూ ఉన్నారు. అయితే కిందకు వచ్చేసరికి 24వ వచనము 25వ వచనాల్లో మనం చూడగలిగితే 25వ వచనం చదువు, 26వ వచనం చదువమ్మా. అంతటా అబీమెలెకు అతని స్నేహితుడైన అహూజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యుద్ధకు వచ్చిరి. గెరారు నుండి ఎవరి దగ్గరకు వచ్చారు? ఎవరి దగ్గరకు వచ్చారు? ఇస్సాకు దగ్గరకు వచ్చారండి. ఇస్సాకు దగ్గరికి ఏమండి ఈ ఫిలిస్తీన్లైన కొంతమంది ఎవరంటే ఇల్లు గెరారు యొక్క సంబంధించిన వారు. ఆమేన్. గెరారు కాపరులు అన్నమాట వీరు. ఏమండి గమనించండి, అక్కడ నివసిస్తున్నటువంటి వారు వీరు. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహూజాతాను అని పీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చి ఇస్సాకు వచ్చినప్పుడు ఇస్సాకు మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత వారిని అడుగుతున్నాడు ఇస్సాకు అడుగుతున్నారు, మీరు నా మీద పగబట్టి నేను మా నాన్నగారితో విచ్చిన బావులను, నేను త్రవ్వించిన బావులు పూర్తి చేస్తూ వచ్చారు కదా, మరలా మీరు ఎందుకు వచ్చారు మీరు అని వాళ్ళని అడుగుతుంటే వారందరూ అంటున్నారండి, వారందరూ ఏమంటున్నారంటే ఇప్పుడు వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి గనుక మనకు అనగా ప్రమాణం ఉండవలెనని మేము నిన్ను ముట్టక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకోదమని అనుకుంటుని. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడు. గట్టిగా చప్పులు కొడుతూ ప్రభువుని స్తుతించండి. ఆమేన్, ఆమేన్. ఎందుకు వచ్చారంట వాళ్ళు? ఇస్సాకుకి దేవుడు తోడై ఉండుట చూచి. ఆమేన్. దేవుడు ఇస్సాకును దేవుడు ఆశీర్వదించటం చూచి వారు వచ్చారట. ఆమేన్ చెప్పండి. అర్థమవుతుందా అండి? వారు వచ్చినప్పుడు వారితో అసలు మీరు వచ్చారు కదా, ఎందుకు వచ్చారు మీరు? వెళ్ళిపోండి అని అన్నాడా వాళ్ళని? నా దగ్గరకు ఎందుకు వచ్చారు మీరు, మళ్ళా వెళ్ళిపోండి అన్నాడా అండి? అనలేదు. ఏమన్నాడు? వాళ్ళతో అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నా మీద మీరు పగబట్టి బావులు త్రవ్విస్తే పూర్తి చేసి ఎన్నెన్నో పనులు చేశారు కదా, మరలా ఎందుకు వచ్చారయ్యా నా దగ్గర అడుగుతున్నాడు. ఆమె అప్పుడు వారు చెబుతున్నారు, దేవుడు నీకు తోడై ఉండటం చూసామయ్యా, మేము దేవుడిని ఆశీర్వదించడం చూసామయ్యా, అందుకని వచ్చామయ్యా అంటున్నారు. గట్టిగా స్తోత్ర. అంతేకాదు వాళ్ళు ఏమంటున్నారంటే, నీవు మాకు ఏ కీడు చేయకుండా ఉండాలని మేము నీతో ప్రమాణం చేసుకోవడానికి వచ్చామయ్యా అంటున్నారు. హల్లెలూయా. మేము నీకు కీడు చేయలేదు, మీరు కూడా మాకు ఏ కీడు చేయకుండా మా ఎడల మీ కనికరం ఉండాలని మేము వచ్చామయ్యా అంటున్నప్పుడు ఆయన చాలా సంతోషించి వారి కొరకు విందును సిద్ధము చేయించాడట. చదువమ్మా 30వ వచనం. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. ఒకరితో ఒకరు ప్రమాణం చేసుకుని ఇస్సాకు వారిని సాగనంపగా
వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళి గట్టిగా స్తోత్రం చెల్లిదా. అది ఆమేన్. శత్రువులకి పిలిచి భోజనం పెట్టినట్టుంది. ఆమె చెప్పండి. శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరచడం ఒక ఎత్తు అయితే, నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. దేవుడికి స్తోత్రం. మన శత్రువుల ఎదుట మనకి భోజనం సిద్ధపరుస్తాడు ఒక్కోసారి దేవుడు. ఆమేన్. అంతేకాదు, మనం కూడా మనకి వ్యతిరేకంగా ఉన్న వారిని, మనల్ని కోపగిస్తున్న వారిని, మనల్ని ద్వేషిస్తున్న వారిని, మనకు శత్రువులుగా ఉన్న వారిని మనం ఏం చేయాలి చెప్పండి? ప్రేమించమని బైబిల్ చెప్తుంది. అప్పుడే దేవుని కుమారులు. లేకపోతే మీరు సైతాను పిల్లలే. ఆమేన్ చెప్పండి. మన శత్రువులను ప్రేమించకపోతే మనం సైతాను పిల్లలమే, దేవుని పిల్లలు కాదు, దేవుని కుమారులుగా ఉండరు. ప్రేమించే వారిని ప్రేమిస్తే దేవుని పిల్లలు అవుతారు. మనల్ని ద్వేషిస్తున్న వారిని, మనకు శత్రువులుగా ఉన్న వారిని కూడా ప్రభు ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు. ఆమేన్ చెప్పండి. కాబట్టి ఇక్కడ ఇస్సాకుకి వారందరూ శత్రువులే, ఫిలిస్తీన్లు వాళ్ళందరూ. ఎందుకంటే బావులు తొలగిస్తే వాళ్ళందరూ ఏం చేశారు చెప్పండి? పూర్తి చేశారు. ఎంతో పగతో, అసూయతో మరి ఏం చేశారు? పూర్తి చేస్తే ఇస్సాకు, ఎందుకు వచ్చారా మీరు నా దగ్గర నుంచి? వెళ్ళిపోండి అని మాత్రం అనలేదు. కానీ ఎందుకు మరి మరలా మీరు నా దగ్గరకు వచ్చారు? నా మీద పగబట్టి, మా మీద పగబట్టి అలా చేశారు కదా, మీరు బావులన్నీ పూర్తి చేశారు కదా అని మాత్రమే అన్నాడు. ఆమేన్. అప్పుడు వారు చెప్పారు, దేవుడు నీకు తోడై ఉండటము, దేవుడిని ఆశీర్వదించడం చూసి మేము వచ్చామయ్యా, మేము చూసి వచ్చామయ్యా అంటున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదండి, మంచిగా వారికి విందు చేయించి అండి మళ్ళీ మంచిగా సమాధానముతో సాగనంపాడట. అదే మరి ఏంటది? సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవడం అంటే దేవునికి స్తోత్రం. ఇద్దరు చూసాం. అబ్రహామును చూసాము, అబ్రహాము కొడుకు ఇస్సాకును చూసాము. మరి ఇస్సాకు కొడుకు యాకోబును కూడా మనం చూద్దాం. ఆమేన్. యాకోబు జీవితాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఏమంటే మనందరం తెలుసు. ఏమండి? ఏసావు, యాకోబు ఎవరిద్దరు? అన్నదమ్ములేనా? ఎవరి పిల్లల్లో? ఇస్సాకు పిల్లలేనా? హల్లెలూయా. ఇస్సాకు పిల్లలే. ఏమండి? పెద్ద కొడుకు అంటే ఏసావు అంటేనేమో తండ్రికి బాగా ఇష్టం. ఎందుకంటే వేటాడి, అడవిలో వేటాడి తీసుకొచ్చి మంచిగా వంట వండి వాళ్ళ డాడీకి పెడతాడట. అందుకని బాగా పెద్ద కొడుకు అంటే ఏసావు అంటే ఇష్టం అట. ఆమె చిన్న కొడుకు అంటే అమ్మకి ఇష్టం. ఆమె ఎందుకు అమ్మకి ఇష్టం అంటే వంట పనుల్లో కొంచెం సాయం చేస్తాడు మంచిగా. ఆమె చెప్పండి, దేంట్లో? ఇంట్లో వంట పనులు, కూరగాయలు కోయటం అవండి, ఇంకా కొన్ని పనులు వాళ్ళ అమ్మకి మంచిగా సాయం చేస్తా సహకారం ఉంటూ ఉంటాడు. కాబట్టి వాళ్ళ అమ్మకి చాలా ఇష్టం అంట చిన్న కొడుకు అంటే. అలా ఉంది. అలా ఉంటే రోజు ఏం జరిగిందండి దీని బిడ్డలారా? చూడండి, ఎవడో అవి చూడలేదు కొంతమంది. మంచి ఎండ టైంలో బాగా అలిసిపోయి వేటాడి ఏమంటే ఎండ వేళ వచ్చాడు ఏసావు ఇంటికి. రాగానే యాకోబు మంచి వంట. ఏ వంట అంటే అది ఏమంటే మటన్ కాదు, చికెన్ కాదు, చుక్కుడుగాయల కూర. ఏ కూర? చుక్కుడుగాయల కూర తిప్పుతా ఉన్నాడు. మంచి కారం మసాలా వేసి తిప్పుతా ఉంటే అతను గుమగుమలాడుతూ ఉంది. ఇప్పుడు మంచి ఆకలితో వచ్చారు కదా నేసం, నాకు పెట్టురాని గిన్నె తీసుకెళ్ళి అడుగుతున్నాడు, నాకు పెట్టురాని. అతను అంటాడు, ఆహా నీకు పెట్టాలా? నన్ను నేను పెట్టను అన్నాడు. ఎందుకు పెట్టవరా? నేను పెట్టను అన్నాడు. ఎందుకు పెట్టవో చెప్పు, ఏంటి అసలు విషయం చెప్పంటే, నేను పెడతాను కానీ ఒకటి నాకు చేస్తావా నేను చెప్పింది అన్నాడు. ఏంటంటే, నీ చేస్తూ హక్కు ఉంది, ఇంట్లో పెద్దరికం ఆ యొక్క హక్కు ఉంది, అది నాకు ఇస్తే నేను నీకు ఈ కూర వేసి పెడతా. హల్లెలూయా. మొత్తానికంటే
చుక్కుడుగాయల కూర కోసం, ఒక్క పూట చుక్కుడుగాయల కూర కోసం ఏం చేశాడు, ఇంట్లో పెద్దరికం అనేటువంటి జ్యేష్ఠులకి ఇచ్చేటువంటి భాగంలో ఎక్కువ భాగం ఇస్తారు కదా, జ్యేష్ఠులకి పైన ఇస్తారు కదా, మొదటిది ఇస్తారు కదా, అది ఎవరు పొందుకున్నారు ఇప్పుడు? యాకోబు పొందుకున్నాడు. చెప్పండి, యాకోబు పొందుకున్నాడు. ఇప్పుడు యాకోబు మీద కొంత ఏముంది? ఏసావుకి కోపం, పగ. నా జ్యేష్ఠ భక్తుడు ఒక్క పూట చుక్కుడుకాయ కూర పెట్టేసి పొందేశాడు రాయుడు అని చెప్పేసి అని. అలా ఉండగా ఒకరోజు అండి ఇస్సాకు వృద్ధుడయ్యి, చూడండి, ఇస్సాకు వృద్ధుడయ్యి ముసలివాడయ్యాడు, కళ్ళు సరిగ్గా కనబట్టలే. రేపో మాపో చనిపోయేలా ఉన్నాను కొడుక, యాసావా పెద్ద కొడుక, నువ్వు అడవిలోకి వెళ్ళి వేటాడి ఒక మంచి వేటాడి మంచిగా నాకు సిద్ధపరిచి మంచిగా వండి తీసుకొని రా, తినేసి నేను దీవిస్తాను రా అన్నాడు. ఆమె దీవెనలన్నీ ఇచ్చేస్తానన్నాడు. అవునా అని చెప్పేసి అని, డాడీ సరే నువ్వు అర్జెంటుగా నేను వెళ్తాను, నీ దీవెనలు నాకు కావాలి అని చెప్పేసి అని. ఏమండి, ఎక్కడికి వెళ్ళాడు యాసావు? అడవికి వెళ్ళాడు, వేట కోసం వెళ్ళాడు. ఈ లోపల ఆ మాట అతనికి చెప్పటం వాళ్ళ అమ్మినిందండి. ఎవరమ్మా? యాసావు వాళ్ళ అమ్మినింది, యాకోబు వాళ్ళ అమ్మినింది. జాగ్రత్తగానండి. అరే రే కొడుక, చిన్న కొడుకు అంటే ఇష్టం కదా ఏమకే. అరే కొడుక యాకోబా మీ అన్నని వేటాడి మంచి మాంసము మంచిగా వేటాడి సిద్ధపరిచి నాకు తీసుకురా, తిని నీకు దీవెనలు ఇస్తానురా అని అన్నాడు. దీవెనలన్నీ కూడా వాడు పొందుకుంటాడు రా. ఒక పని చేద్దాం, ఆ దీవెన నువ్వు పొందుకోవాలరా. ఒక పని చేస్తావా, అర్జెంటుగా నువ్వు మందలోకి వెళ్ళి ఒక మంచి మేకపోటలు తీసుకొని రా. మంచి మేకపోటలు తీసుకొని రా, నేను మంచిగా దాన్ని సిద్ధపరిచి నీకు ఇస్తానురా, మీ నాన్నకి తీసుకెళ్ళి మంచిగా తినేసి ఆ దీవెనలని నీకు ఇస్తారా అని అన్నాడు. ఆమె కాబట్టి తల్లిదండ్రుల దీవెన కూడా కావాలి మనకి. ఆమె చెప్పండి. కాబట్టి ఏ దీవెన? తల్లిదండ్రుల దీవెన. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల దీవెనలు మనకు కావాలి. వాళ్ళని సరిగా ఆలన పాలన చూసుకోకపోతే దేవుని బిడ్డలారా బైబిల్ చెబుతుంది శాపగ్రస్తులు అవుతాము. కాబట్టి తల్లిదండ్రుల దీవెన మనకి కావాలి. ఆమేనండ్రే. కాబట్టి వృద్ధాప్యమందు వాళ్ళని పట్టించుకోకుండా ఉండకండి, శ్రద్ధ కలిగి జాగ్రత్తగా చూసుకోండి. ఆమేన్. వాళ్ళు బాధపడొద్దండి. చిన్నప్పుడు నీకు ఎంత శ్రమ పడి నీకు ఎన్ని పనులు చేశారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా గమనించండి. ఈ విధంగా యాకోబు ఆశీర్వదించబడాలని తల్లి అలా చెప్పినప్పుడు యాకోబు అంటాడు, అమ్మ నేను అసలు గుర్తుందా, అన్నకి ఒంటి నిండా రోమాలు ఉంటాయే, నాన్న తడివి ఇలా చూపు కనపడపోయినా ఇలా తడుగుతాడు. తడిగినప్పుడు నన్ను గుర్తుపడతాడు. నేనున్నట్టు వాడిని, నాకు వెంట్రుకలు, అతనికి వెంట్రుకలు ఉంటాయి చేతి నిండా, ఇలా తడుగుతాడు. తడిగినప్పుడు గుర్తుపడతాడమ్మా, నేను ఎలానో అని అంటున్నాడే వాళ్ళ అమ్మతో యాకోబు. అంటే అరే పిచ్చోడా, ఆ పశువు మేక శర్మ ఉంది కదా, మేక శర్మ నీకు కడతాను రా అనింది. ఆమె ఏం కట్టిందట? మేకతోలు కడతాను రా. ఆ గొర్రె వచ్చింది కదా, మీ నాన్న ఇలా తడిగినప్పుడు ఆ గొర్రె వచ్చి తగిలిందా అని చెప్పేసి అని మొత్తానికి అలా చెప్పింది. అమ్మ అదే కాకుండా మరి నా స్వరం గుర్తుపడతాడు కదా. ఏంటంట? నా స్వరం గుర్తుపడతాడు కదా నాన్న, నా స్వరం గుర్తుపడతాడు కదా అని చెప్పినప్పుడు అరే జలుబు చేసిందని ఏదో చెప్పురా నాయన అని చెప్పి మొత్తం అన్ని ప్లాన్లు ఇచ్చి అంత గంట అంతా సిద్ధపరిచి ఇచ్చిందండి. తీసుకెళ్ళి నా తండ్రి అంటున్నాడు. ఈయన నా తండ్రి నేను యాకోబుని అన్నాడు. నా తండ్రి అంటున్నాడు. ఎవరు నా కుమారుడా అంటున్నాడు ఆయన. నేను తండ్రి యాసావుని అంటున్నాడు. యాకోబు వెళ్ళి ఏమంటున్నాడు? నేను తండ్రి యాసావుని అంటున్నాడు. అరే స్వరం చూస్తే ఈ యాకోబు స్వరంలా ఉంది అన్నాడు ఆయన. లేదు తండ్రి నేనే తండ్రి అని చెప్పంటే దగ్గర రా నా కుమారుడు. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా తడివి రాడి చూస్తే చేతికి రోమాలు తగ్గుతున్నట్టుగా గొర్రెబొచ్చ చుట్టిగా మొత్తానికి యాసాగారు కొని ఏం చేశారు చెప్పండి? మంచిగా తిని
మోకాళ్ళ కుమారుడు అని చెప్పేసి అని 2 చేతులు పెట్టి ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరికి ఇచ్చాడో యాకోబుకి ఇచ్చేశాడు. ఆమె యాకోబుకి ఇచ్చాడు. ఆయన ఆశీర్వాదాలను తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నా తండ్రి అన్నాడు. వచ్చి ఎవరైనా నా తండ్రి అంటున్నాడు అని చెప్పి చూస్తే ఈయనెవరు, ఎవరు నా కుమారుడా అన్నాడు. నేను తండ్రి యాసావుని, నువ్వు వేటకెళ్ళి మంచి విందును సిద్ధపరిచి తీసుకొని ఆశీర్వదిస్తానన్నావు కదా, నేను తండ్రి. మరి ఇందాక వచ్చింది ఎవరు అని అంటున్నాడు ఇస్సాకు. ఇందాక వచ్చింది ఎవరు? ఆశీర్వాదాలన్నీ నేను ఇచ్చేసానే. అయ్యో నా తండ్రి, లేదు ఒక్క ఆశీర్వాదం ఉన్నా చూడు తండ్రి, నేను యాసావును తండ్రి, నేను ఒక్క ఆశీర్వాదం ఉన్నా చూడు. ఒక్క ఆశీర్వాదం కూడా లేదు కుమారుడా, ఆశీర్వాదాలని యాకోబుకి ఇచ్చేసానయ్యా. మామూలు లేదండి. ఇప్పుడు యాకోబు మీద పగ, మంట, కోపం మామూలు లేదండి. ఇంకా వాడిని చంపేయాలనుకుంటున్నాడు. ఇంకా ఎవరిని? 2 సార్లు చుక్కుడు చేయకూడదు అక్కడ మోసం చేశాడు వాడు. ఇప్పుడు ఆశీర్వాదాలు, నాకు వచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా వాడు పొందేసుకున్నాడు అని చెప్పేసి అని మామూలు కోపం లేదండి, చాలా ద్వేషంతో ఉన్నాడు. ఇప్పుడు చంపాలనంత కసితో ఉన్నాడు. వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, యాకోబు నువ్వు ఎక్కడే ఉంటే మీ అన్న నిన్ను ఏదోటి చేస్తారా, ఇక్కడ ఉండొద్దురా బాబు, నువ్వు మన బంధువులు ఉన్నారా, నేను ఆ దేశం వెళ్ళు, అక్కడ లాబాను కుమార్తె ఉంది, మన బంధువులు రాహేలు వాళ్ళందరూ ఉన్నారు, అక్కడ గెలవనాయన అని చెప్పేసి మొత్తానికి బంధువులు ఆ దేశానికి పంపించిందండి. ఆమె అయితే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈయన ఊరుకుంటాడా? ఈయన కోపం మామూలు లేదండి. అయితే ఏం జరిగింది? యాకోబుని ఏ విధంగా చేతనైనా సరే చంపాలన్న ఉద్దేశంతో కొంతమంది ఏమండి తీసుకొని, సైన్యాన్ని తీసుకొని బయలుదేరాడు. కొంతమంది జనాంగాన్ని తీసుకొని. చూడండి ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం తీసారా? ఆరు వచ్చిన చదువు. ఆ దూతలు యాకోబు వద్దకు తిరిగి వచ్చి, మేము మీ సహోదరుడైన ఏశావు వద్దకు వెళితేమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. 400 మంది తీసుకొని వస్తున్నాడు. ఎవరి మీదకి? యాకోబు మీదకి. ఎవరు? ఏశావు. ఎంతమందితో? 400 మందితో వస్తున్నాడు. ఏం చేద్దామని? మొత్తం చంపేద్దామని చెప్పేసాను. ఎందుకంటే అంత కోపం యాకోబు మీద ఉంది. అయితే యాకోబు ఏం చేశాడో తెలుసా అండి? 13వ వచనం వచ్చేసరికి 12వ వచనంలో వాగ్దానం ఎత్తుబట్టి దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను, నీవు నాకు తోడై ఉంటానన్నావు కదా, నీకు తోడై నిశ్చయంగా మేలు చేయొచ్చు, విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రం ఇసుకోవాలి, నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే ప్రభువా. అయ్యా నీ సంతానం దీవిస్తానన్నావే, ఇదిగో ఇప్పుడు నా సహోదరుడు వచ్చి నన్ను చంపడానికి వస్తున్నాడు. అయ్యా ఇప్పుడు ఏంది నాయన, నువ్వే నాకు సహాయం చేయాలి ప్రభువా, నా వాగ్దానం కూడా చేశావు కదా ప్రభువా అంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఒక దేవుని తలంపు 13వ వచనంలో చూస్తే అన్న కొరకు, ఏసావు కొరకు ఒక కానుకను సిద్ధపరిచాడట. అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య ఏశావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలను. 200 మేకలు ఇప్పుడు ఎవరికి ఇవ్వాలని? ఏశావుకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ తర్వాత 20 మేకపోతులను, 20 మేకపోతులు, 200 గొర్రెలను, 200 గొర్రెలు, 20 పొట్టేళ్లను, 20 పొట్టేళ్లు, 30 పాడి ఒంటెలను, 30 ఏమో పాడి ఒంట్లు, వాటి పిల్లలు, 40 ఆవులు, 10 ఆంబోతులు, 20 ఆడగాడిదలు, 10 ఆడగాడిద పిల్లలు తీసుకొని ఎన్ని కూడా ఎవరికి ఇద్దాం అనుకుంటున్నాడు? ఇంకా ఏసావుకి ఇస్తే కోపం ఏమైనా తగ్గిద్దేమో అని. ఆమె కోపం ఉన్న వాళ్ళకి కానికిస్తే ఏమైతే చెప్పండి, సెట్ అయిపోతారు. ఆమె చెప్పండి. కోపం ఉన్న బైబిల్లో ఉంది కదా ఏమండి, సామెతలో క్రోధముతో కోపముతో ఉన్న వారికి నువ్వు తెచ్చు కానుక వారిని ఆ కోపము చల్లార్చును అని ఉంటుంది. స్తోత్రం.
ఆ వాక్యం మీకు తెలిసిందే కదా, అందుకే తీయించట్లేదు. కనుక ప్రియులారా గమనించండి, ఈ విధంగా కానుకిచ్చి ఏ విధంగా చేతనైనా అతనితో సమాధాన పడాలని. ఆమె ఎవరు ప్రయత్నం? యాకోబు ప్రయత్నం. ఆమె సమాధానపడి ఐక్యత సంపాదించుకోవాలని ప్రయాసపడుతున్నాడు యాకోబు. అంతేకాదండి, తన దాసుల చేత ఏం చేశాడంటే వాళ్ళని 3 గుంపులుగా ముందుగా వెళ్ళమని చెప్తూ తర్వాత లైన్లో ఈయన ముందుకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న సందర్భం మనం చూస్తాం. అక్కడ సందర్భంలో 33 అధ్యాయంలోకి వచ్చేసరికి చదవండి. మొట్టమొదటి వచ్చిన యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. చూడండి ప్రియులారా, ఇది చదవడానికి ముందుగా దేవుని సన్నిధిలో అతడు వాళ్ళందరిని ముందు పంపించేసి ఎబ్బోకని రేవు దగ్గర దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా, ప్రభువాలను ఆశీర్వదించండి అని దేవుని సన్నిధిలో పెనుగులాడి ప్రార్థించడం మనం చూస్తాము. ఆమె అయితే దేవుడు అతన్ని ఆశీర్వదించడం, నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇజ్రాయేలుగా నేను మార్చున్నానని దేవుడు మారుస్తాడు. ఆమె ఆ తర్వాత ముందున్నటువంటి కార్యాన్ని 33 అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. 400 మంది మనుషులను వచ్చుచూ ఉంటారన్నమాట యాసావుతో కలిసి. రాహేలును, 2 దాసీలను, లేయా దాసీలు అందరు కలిపి వాళ్ళు వెళ్తా ఉంటారన్నమాట. యోసేపు కూడా వాళ్ళతో ఉంటాడు. తర్వాత 3వ వచనం, తన సహోదరుని అంటే యాసావుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిల పడుతూ 7 మార్లు సాగిల పడతా వెళ్ళాడట. అప్పుడు యాసావు అతన్ని ఎదుర్కొన్న పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరు కన్నీరు విడిచిరి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఎంతో కోపంతో వస్తున్నాడు. ఇప్పుడు ఏమండి, ఇతను పంపించిన కానుకను చూసి, ఇతను సాగిల పడటం చూసి, ఏమండి ఆ విధానం అంతా చూసి యాసావుకి ఏం పుట్టింది? అతని మీద ఆ కోపమంతా పోయి, చెప్పండి, కోపమంతా పోయి ఏం పుట్టిందండి? ప్రేమ పుట్టింది. ఏం చేశాడంట యాసావు కన్నులెత్తి ఏం చేశాడు? యాసావు అతన్ని ఎదుర్కొన్న పరిగెత్తి అతన్ని కౌగులించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వారిద్దరు కన్నీరు విడిచి ఏడిచారట ఇద్దరు. ఆమె అబ్బాబా, ఇదండి సమాధానమును, బంధమును, ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి ఉండి అంటే ఈ విధంగా మనం చేయటం ఎంతో ఆశీర్వాదం. ఏ విధంగా సమాధాన పడాలి, ఏ రూట్లో మనం సమాధాన పడి ఐక్యతను కాపాడుకోవాలనే ఆలోచన ఇక్కడ యాకోబు కానుక పంపించి ఏం చేశాడు చెప్పండి? కానుక పంపించి తన్ను తాను కూడా తగ్గించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా ఐక్యతను, సమాధానాన్ని, ఆ బంధాన్ని, ఏ బంధాన్ని? సమాధానం అనే బంధాన్ని, ఐక్యతను వారు కాపాడుకున్నారు. దేవునికి స్తోత్రం. కాపాడుకోవడానికి ముందుకు వెళ్ళాడు. ఎవరో? యాకోబు. మొట్టమొదటి ఎవరు చూసాము? అబ్రహామును చూసాం. 2 అబ్రహాము కొడుకు ఇస్సాకును చూసాం. ఇస్సాకు కొడుకు యాకోబును మనం చూసాం. మరి యాకోబు కొడుకును చూడొద్దా? మరి యోసేపును చూస్తే యోసేపు మీద ఎన్ని మాట్లాడి ఎంత పగండి, అరే కలగానేవాడు వస్తున్నాడు అనేవాళ్ళు. ఎవరు చూసి? యోసేపును చూసండి. ఏమనేవాళ్ళు? కళ్ళు వచ్చాయి, యోసేపు కళ్ళు వచ్చాయి. అందరూ సాగిలు పడినట్టుగా, ఈయనేమో నిలబడినట్టుగా కళ్ళు వచ్చేదట. వాళ్ళందరూ ఏరా మీ అందరూ నీ సాగిలు పడాలి, నువ్వే మాకు దేవుడా అని చెప్పేసారు. అతని మీద ఏముండేది? కోపం, పగ, కక్ష ఇవన్నీ ఉండేయండి. అంతేకాదు అన్నలండి వాళ్ళు తాగుతూ తిరుగుతూ గొర్రెలు కాస్తానికి వెళ్ళినప్పుడు ఏమంటే చూడండి, వాళ్ళు చేసే చెడ్డ పనులను కూడా వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న చెప్పేవాడు. ఎవరికి? యాకోబుకి చెప్పేవాడు యోసేపు. ఈ విధంగా ఇంకా అతని మీద కోపం, ద్వేషం అయిన నుండి ఆ విషయాలన్నీ కూడా నాన్నకి చెబుతారా? నువ్వు రారా ఈసారి, అరే వస్తున్నాడు ఈసారి మనకు భోజనం తీసుకొని వస్తున్నారు, ఇన్ని నీళ్ళు లేని గోతులు బావిలో పడేద్దామా మరి ఇన్ని అని అన్నాడు. ఒకడేమో ఇన్ని తీసుకెళ్ళి చంపి పడేద్దామా అంటాడు ఇంకొకడు.
ఇంకొకడు అంటాడు అరే చంపొద్దులే కానీ ఎందుకు ఈ పనులు ఎందుకు వేరే వాళ్ళకి వేరే దేశానికి అమ్మేస్తా ఉంటాడు ఇంకొకడు. ఎవరిని? యోసేపు. ఈ విధంగా అంటే మొత్తానికి నీళ్ళు రెండు బావిలో పడేశారు. ఆ తర్వాత చెప్పండి చక్రవర్తి ఐగుప్తు దేశానికి అతన్ని ఇష్మాయేలుకి అమ్మేశారు. ఆమె వాళ్ళు కొనుక్కొని 20 వెండి నాణాలకు అమ్మారు యోసేపుని. ఆమె యేసు ప్రభునేమో 30 వెండి నాణాలకు అమ్మారు, యోసేపునేమో 20 వెండి నాణాలకు అమ్మారు. యేసు ప్రభు వారికి కూడా సూచనగా ఉన్నారు. ఆమె యేసేపు నిందలు పడ్డాడు, అవమానాలు పడ్డాడు. యేసయ్య కూడా నిందలు అవమానాలు భరించారు. ఆమె ఇలా చెప్పాలంటే యేసేపులో యేసు ప్రభువుని కూడా మనం చూస్తాం. చాలా మంచి వ్యక్తి యేసేపు, మంచి యవనస్తుడు. ఆమె యూత్కి మంచి సందేశం యేసేపులో వచ్చి మనం అండి చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించాలి. చూడండి ఎందుకు ఈ మాట చెప్పానంటే చూడండి ఒకసారి. యేసేపు అండి ఈ విధంగా పగ కక్ష పెట్టి అతన్ని నీళ్ళు బాయిలు వేసి అమ్మేశారు కదా. అయితే ఇవన్నీ మనసులో పెట్టుకొని యేసేపు కక్షతో ఉన్నాడంటే వాళ్ళ మీద ఏ కక్ష లేదు, ఏ ద్వేషం పగలు పెట్టుకోవాలా. చూడండి వీరున్నటువంటి వాళ్ళ అన్నలు ఉన్నటువంటి దేశంలో, కనాన్ దేశంలో కరువు వస్తేనండి వారందరూ ఐగుప్తుకు వస్తే వాళ్ళందరికీ ఏనే ధాన్యం ఇచ్చి పంపించాడు. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో గొప్పవాడిగా దేవుడు యేసేపును ఆశీర్వదిస్తే ఎలాగా? ఏ మంత్రి ఏ మంత్రి చేశాడంటే ఆహారం అందరికి పంచే మంత్రిని ఏమంటారు? ఆర్థిక శాఖ మంత్రి. ఆ విధంగా దేవుడు యేసేపుని అందరికి ధాన్యము పంచే ఆర్థిక శాఖ మంత్రిగా, ఒక ప్రధానమంత్రిగా, ఒక ఉన్నతమైన స్థాయిలో ఏమండి యేసేపును దేవుడు దీవించాడు. ఆమేన్. అరే ఆ రోజు మీరు నన్ను కోతులు వేస్తారా, నన్ను అమ్ముతారా, ఇప్పుడు వచ్చి మాకు ధాన్యం కావాలి నన్ను అడుగుతారా అని చెప్పేసి కోపం పెట్టుకుని పోంట్రా మీరు అని అన్నాడా అండి? లేదండి. ఆమేన్. తన సహోదరులు, బంధువులు, తన సొంత తమ్ముళ్ళు, సొంత అన్నలు అని గుర్తించి వారి మీద ప్రేమను మరెక్కువగా పెంచుకొని వారందరూ వచ్చి సాగిలపడ్డారంట. అతని దగ్గరకు వచ్చి వాగ్దానం నెరవేరిందా? కళ నెరవేరిందా? చూడండి వాళ్ళతో ఐక్యత కలిగి సహవాసం కలిగి ఉండటానికే ప్రయాసపడ్డాడు కానీ ఏమండి సమాధానాన్ని కలిగి ఉండటానికే ప్రయాసపడ్డాడు కానీ వాళ్ళని ద్వేషించలేదు, వాళ్ళని త్రోసి వేయలేదు యేసేపు. ఆమేన్. ఆదికాండము 37:5 రాసుకోండి. ఆదికాండము 37:5 ముగిస్తున్నాను చివరి మాటలు. యేసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. 42:25 కూడా చదవండి. ఆదికాండం 42:25. మరియు యోసేపు వారి గొర్రెలను ధాన్యంతో నింపుటకును, ఎవరి రూకలు వారి గొర్రెల్లో తిరిగి ఉంచుటకును, ప్రయాణం కొరకు భోజన పదార్థంలో వారికి ఇచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. ఆమేన్. చూసారా, వాళ్ళ మీద పగలు పెట్టుకోదా వాళ్ళకి ఆహార పదార్థాలు పంచుతూ ఉన్నాడు. అలాగే 50 అధ్యాయంలో కూడా చూడండి. 50 అధ్యాయము 18 కూడా చదవండి. 17-18 ఆదికాండం 50 అధ్యాయం. తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి కనుక దయచేసి వారి అపరాధంలో వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసులు అపరాధం క్షమించమనిది. వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుతుండగా అతడు ఏడ్చెను. చూసారా, మేము తప్పు చేశాము, పాపం చేశామయ్యా సహోదరుడా, యేసేపు నీ విషయంలో చేశాము, మా పాపములు మా తప్పులు క్షమించిందని యేసేపు దగ్గర వారు ఒప్పుకుంటున్నప్పుడు ఆ తప్పులు యేసేపు అంట వాడిని చూసి ఏం చేశాడు? ఏడ్చాడట. అదే అబ్బా ఎంత మంచి మాటలండి. తర్వాత మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యేసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా,
మీరు నాకు వారందరూ వెళ్ళి యేసేపుకి సాగిల పడ్డారంట సహోదరులందరూ. ఇదిగో మేము నీ దాసులు అంటున్నారు వాళ్ళు. దాసులు కాదురా, మీరందరూ నా అన్నలురా, నా తమ్ముళ్ళు అని చెప్పేసి అని అతను మాట్లాడటం కూడా వాళ్ళని అంటే మీరు భయపడకండి అని చెప్తూ ఉన్నాడు. నేను దేవుని స్థానం ముందు ఉన్నానా, నేను మీతో పాటు సమాన స్థితిలో ఉన్నాను కదా అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉంటున్నాడు అక్కడ. ఆ తర్వాత మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించుతరే గాని నేడు దినంలో జరుగుతున్నట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. మీరు నాకు కీడు చేశారు కానీ ఈ రోజు నేను అనేకులకు ఆహారం పంచే వ్యక్తిగా, అనేకులు దీవెనకరంగా ఈ రోజు మీకు కూడా ఆహారం పంచే వ్యక్తిగా దేవుడు నన్ను మార్చాడు అని చెప్పేసి అని, ఆ విధంగా నన్ను దేవుడు దీవించాడు అని చెప్పేసి అని, నా ద్వారా ఇంకా నేను ఇంకేదంటున్నాడు, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడి ఇష్టంగా మాట్లాడాడట. సోదరా హల్లెలూయా. అండి బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. మీరు నాకు కీడు చేశారు కానీ దేవుడు నాది మేలుకే ఉద్దేశించాడు సహోదరులారా అని చెప్పేసి వారితో సమాధానం అనే బంధమును, ఐక్యమును కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి ఆయన ఆ పనిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు పాఠం అదే, సమాధానం అను బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను మనము కూడా కాపాడుకుని వారముగా ఉందము గాక. హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి ఇంతవరకు ఈ సందేశాన్ని మీ హృదయంలో భద్రపరచుకోండి. ఆమేన్. కాబట్టి ఈరోజు పాఠం ఏంటంటే ఆత్మ కలిగించు ఐక్యతను మనం కాపాడుకోవాలి. ఐక్యపరచు ఆత్మ పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్ర. అటు అనుభవాలు మన వినికిడిలో, ఇటు అనుభవాలు మన వినికిడిలో పరిపూర్ణంగా దేవుడు దీవించి మన సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్.